24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం అన్నాడా లేదా మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపిస్తాం అన్నాడు, చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు. అందుకే మాట రాదు. అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో? ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని, ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 2, 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటాను నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం లేదు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆయన ధనవంతుని కాకపోవచ్చు. ఇవాళ నేను అభివృద్ధి గురించి మాట్లాడతాను, ఇట్లాంటి మాట్లాడినాను. ఏం పెద్ద మనిషితో మాట్లాడతావయ్యా? గంగా వెంకటేశ్వర్లకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? వంశీధరకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? మా ఇంటి మీదకి జనాన్ని పంపినప్పుడు ఏమైంది? 7 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంటే పోలీసులు లాఠీ విధించలేదంటే పెమ్మసాని నీ డైరెక్షన్ లో కదా జరిగింది. ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? అడుగుతాను, ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద దాడి చేశారు, దొమ్మి చేశారు, ఒక్కని అరెస్ట్ చేశారా అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయరు? మా ముస్తఫాని అయితే అరెస్ట్ చేస్తాను తిరుగుతారే, నన్ను అయితే అరెస్ట్ చేసి లోపల పెడతారే, నిరూపాక్ష ఇల్లు పగలబెట్టి లోపల తీసుకొస్తారే. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని? ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా, అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా, నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల్ని వేధించిన సంఘటనలు గుర్తొచ్చి చెప్తున్నా. యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంత వరకు నిద్రపోని నేను, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. టెండర్ చేస్తే మళ్ళీ నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఉన్నాయని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చేశారు. అయినా మళ్ళీ 2020 మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లకు వాళ్ళందరితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ
ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తూ ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. ఆ రోజున ఏం చెప్పారు రైతులకి? మీరు కొన్ని రోజులు అయితే మీకు ఇంకా 2 లక్షలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలకు చెప్పారు. 2 లక్షలు ఒక ఎకరానికి ఎక్కువ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ కనుక 3 సంవత్సరాల క్రితం కనుక అయిపోయి ఉంటే 2000 మందికి పైగా ఉద్యోగాలు వస్తే నెలకి 20,000 రూపాయలు, 2.5 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఈ 5 ఏళ్ళు తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావాల్సిన ఆదాయాన్ని కేవలం 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పించి వాళ్ళని భయపెట్టి గిరిజనుల్ని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదు అంటే ఎయిర్పోర్ట్ వరకు కంప్లీట్ అయింది, కానీ కనెక్టివిటీ అనేది సరిగ్గా చేయకుండానే హడావిడిగా చేశారని ఇంకో కామెంట్. మీరు చెప్పింది ఇందులో దాదాపు దానికి 7 రోడ్లు కావాలి. వైజాగ్ నుంచి దాదాపు 5 రోడ్ల వరకు వాస్తవమే, కానీ భవిష్యత్తు దృష్ట్యా దూర ప్రాంతంలో కావాలి. ఇదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఉండింది కదా, రోడ్లు వేయొచ్చు కదా. ఒక్క రోడ్డు అన్న వేసారా? ఎయిర్పోర్ట్కి అన్నీ చేశానంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు రోడ్లు వేయలేదని అంటున్నారు కదా. మరి మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేయలేదు. మేము వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఒక 5 రోడ్లు వేసాం. ఇంకా 2 రోడ్లు వేయాలి. ఆ 2 రోడ్లు కూడా వేస్తారు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కొన్ని రోజులు, ఎందుకంటే ఇది గంటన్నర ప్రయాణం. అయినప్పటికీ ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయిందో చూడండి మీరు. ట్రాఫిక్ పట్టనటువంటి ఇది కూడా 1-2 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి నాయుడు గారు కానీ, భరత్ గారు కానీ, లోకల్ ఎంపీస్ కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న కష్టాలు ఉంటాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దాని విషయం తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీరు ఏదైతే మాట్లాడని నేను మాట్లాడతాను, అంతేగాని ప్రజలకు ఉపయోగం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే ప్రతి నిమిషం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలకి నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.